రాష్ట్ర రాజకీయాలపై నాతో మాట్లాడేందుకు పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విజయరమణారావు ఉన్నారు. ఒకసారి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వందే మాతర గీతాన్ని కేవలం కాంగ్రెస్ ఎంఐఎం రెండు పార్టీలే వ్యతిరేకిస్తున్నాయని చెప్పి బీజేపీ అంటుంది. నిజంగానే ఆ విధంగా జరుగుతుందా? అటువంటిది ఏం లేదు. వాళ్ళు కావాలని చెప్పి బీజేపీలోకి ఏంటంటే ఈ మధ్యలో దేశవ్యాప్తంగా మన బీజేపీ పార్టీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారి ఇమేజ్ కానీ అమిత్ షా గారు వీళ్ళంతా కూడా ప్రజలు వాళ్ళ మీద ఉన్నటువంటి ఏదైతే నమ్మకం పెట్టుకొని 3 సార్లు ఓట్లు వేసిండ్రో, చాలా రాష్ట్రాల్లో బీజేపీకి అధికారం ఇచ్చిండ్రో, వాళ్ళు దానికి విరుద్ధంగా ఎలాంటి అభివృద్ధి లేకుండా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా జీడిపి పూర్తిగా పడిపోయి ఇవాళ దేశవ్యాప్తంగా మరి బంగారం కూడా కొనొద్దు అని చెప్పే స్థాయికి ఒక ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి రావడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా బీజేపీ ప్రభుత్వం పట్ల ఎన్డీఏ ప్రభుత్వం విసిగిపోయినటువంటి ఈ సందర్భంలో మొన్న మనం చూసినాం. ఈ 12 ఏళ్లలో చాలా సందర్భాలలో అనేక రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఈ దేశంలో మరి పేపర్ లీకేజ్ కానీ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా యువతల చాలా వ్యతిరేకత ఉంది. ఇవాళ మొన్న ఏదైతే కాక్రోచి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం, మరి దానిలో భాగంగా ఇవాళ యూతే ఢిల్లీలో మీటింగ్ పెట్టుకుంటామంటే కూడా కనీసం ఒక ఫంక్షన్ హాల్ కూడా దొరకకుండా చేయడం, మరి ఈ రకంగా వాళ్ళకు ఒక భయం పట్టుకుంది సెంట్రల్ బీజేపీ పార్టీకి కట్టుకొని దాన్ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ మరి వాళ్ళు చేసే విధంగా బీజేపీ వివరిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళే మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, అవి ఇవ్వలేదు. మరి 12 ఏళ్ళు అయితే 24 కోట్ల ఉద్యోగాలు రావాలి దేశంలో. కనీసం ఉద్యోగాలు రావడం దేవుడు ఉన్న ఉద్యోగాలు ఊడిపోయినాయి. అంటే మీ పార్టీ నుంచి ఇటీవల పార్టీ మారినటువంటి జీవన్ రెడ్డి కూడా మీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఏజెంట్గా పనిచేస్తున్నారని చెప్పి చాలా అంశాల్లో జీవన్ రెడ్డి టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొత్త బుచ్చబోలకు పొద్దురు కాదు, కొత్తగా బుచ్చ అవతారం ఎత్తినాక మన పొద్దు కింద లేదు తెల్లారింది లేదు. ఇప్పుడు ఆయన కొత్త ఇళ్ళకి వెళ్ళి పార్టీలో జాయిన్ అయ్యాడు. ఆయనకి ఏంటంటే ఇంట్లో మరి 12-13 సార్లు పార్టీ టికెట్ ఇచ్చింది. పార్టీ అన్ని రకాలుగా అండదండగా ఉంది. పార్టీ అన్ని రకాల సాయం చేసింది. ఆయనకు చేసిన తర్వాత ఇంట్లో 4 సార్లు ఎమ్మెల్యే గెలిచి పార్టీలో, ఒకసారి ఎమ్మెల్సీ గెలిచి, మరి 2 సార్లు 3 సార్లు ఎంపీ టికెట్ ఇస్తే ఓడిపోయి, మరి ఆయన ఇవాళ మాట్లాడుతూ ఉండంటే ఇక ఆయన విజ్ఞతకే మేము వదిలేస్తా ఉన్నాం తప్ప. చాలా మంది మీ పార్టీలో పదవులు ఆశిస్తున్నారు, మంత్రి పదవి ఆశిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి వారాసంటూ నేరుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మీ పార్టీలోకి వచ్చినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా అభివృద్ధి జరగలేదని చెప్పి నిరాశ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నడూ లేని అభివృద్ధి కార్యక్రమాలను ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రి అయినాక జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి తరుణంలో మరి అందరికీ అన్ని రావాలంటే రావు. సరే మంత్రులు అనేటివి అది లిమిటెడ్, కొంతమందికే సామాజిక సమతుల్యత అనేది ఉంటుంది మంత్రివర్గ విస్తరణలో. ఒక్కొక్కసారి సమర్థవంతులకు కూడా మరి అవకాశం రానటువంటి సందర్భం ఉంటుంది. అంత మాత్రాన పదవి రానంత మాత్రాన దాన్ని వేరే ఆంగిల్లో ఆలోచన చేసి ఏదో రకంగా రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద బురద తల్లేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? మీ పార్టీ నిర్ణయాలు కావచ్చు, మీ పార్టీ అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రశ్నిస్తున్నారు. ఆయన వ్యక్తిగతం. సరే, ఆయన మాట్లాడదని నేను పెద్దంత సీరియస్ తీసుకుంటలేను. ఎందుకంటే వారు గతంలో కూడా చాలా సీనియర్ పొలిటీషియన్, చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలు అన్నారు. ఇవాళ 5th టైం ఎమ్మెల్యే అనుకుంటా. సరే, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ కూడా ఛాలెంజ్ చేస్తుంది. మా హయాంలో అభివృద్ధి జరిగింది, కాంగ్రెస్ హయాంలో 2.5 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు అభివృద్ధి జరగలేదు, కనీసం మేడిగడ్డను కూడా రిపేర్ చేసే పరిస్థితి లేదని చెప్పి విమర్శలు చేస్తుంది. ఇప్పుడు మేడిగడ్డ రిపేర్ విషయంలో వాళ్ళ మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తంలో కూడా 13 నియోజకవర్గాలకు సంబంధించి ఇవాళ 13 నియోజకవర్గాలలో కూడా మేము ఈ నియోజకవర్గం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేము ఈ నియోజకవర్గానికి గిన్ని ఎకరాల నీళ్ళు ఇచ్చినామని చెప్పి ఎక్కడ చెప్పలే, ఎక్కడ లేదు కూడా. అదే ఇవాళ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేసి మరి ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇవాళ ఆ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లా 6 లక్షల ఎకరాలకు ఆయకట్టేస్తుంది. అలా మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గానికి వస్తే ప్రత్యక్షంగా 1,25,000 ఎకరాలకు ఆయకట్టిస్తాను. ఇవాళ మంతిని కానీ, రామగుండం కానీ, ధర్మపురి కానీ, కోరుట్ల కానీ, జగిత్యాల కానీ, ఇటంతా కరీంనగర్ కానీ, చుప్పండి కానీ, అంటే ఈ హుజరాబాద్ కానీ, మానకొండూరు కానీ ఈ నియోజకవర్గానికి ఎస్ఆర్ఎస్పీ నుండి ఇంత ఆయకట్ట ఒక లెక్క ఉంది. ఇలా అప్పుడు ప్రాజెక్టు కట్టగానే నీళ్ళు ఇవ్వగానే పలానా నియోజకవర్గానికి పలాని
నియోజక ఇన్ని వేల ఎకరాలు నీళ్ళు వస్తాయని చెప్పి ఒక లెక్క ఉంది గ్రావేట్ ద్వారా. కానీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టింది దానిలో ఏ నియోజకవర్గాలు నీళ్ళు వస్తాయని వాళ్ళు చెప్పాలి, చెప్తలేరు వాళ్ళు. ఎంతసేపు కన్నెపిల్ల మోటార్లు పెడితే నీళ్ళు వస్తాయని చెప్పి కట్టింది వాళ్ళు, కూలింది వాళ్ళు. కాన్షియన్స్కి రాలేదా వాటర్? ఒక్క సుక్క. ఇలా పెద్దపల్లి జిల్లాలో 4 నియోజకవర్గాలు తలాపుకే నీళ్లు ఉంటాయి మంత్రికి, ఒక్క సుక్క రాలే మంత్రి నియోజకవర్గానికి. ఇలా రామగుండం నుంచి నీళ్ళు పోతాయి, రామగుండం నియోజకవర్గం రాలే. ఇవాళ ధర్మపురి నియోజకవర్గం రాలే. ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గానికి కూడా ఒక సుక్క రాలే. ఇదే హరీష్ రావు గారు 2018 ఎన్నికల ముందు ప్రతి నియోజకవర్గం తిరిగి కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయి, అది కేసీఆర్ గారు ఆ ప్రాజెక్టు కళ, మీకు తొలి నీళ్ళే పెద్దపల్లి జిల్లాను ముద్దాడుతాయి. కానీ ఇక్కడ ముద్దాలే, సిద్దిపేట ముద్దానే, రెండోసారి పోయి గజ్వేల్ ముద్దానే, తర్వాత మెదక్ జిల్లా అంత ముద్దానే, ఇక్కడ ఎక్కడ ముద్దాలే. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల పుట్టగొట్టి ఇక్కడ ముంచేరే తప్ప అసలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వచ్చే నియోజకవర్గం లేదు. ఇవాళ వాళ్ళు ఏంటంటే కావాలని బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తామని తప్ప వాళ్ళకు మాట్లాడే నైతిక హక్కు కానీ రైట్ కానీ వాళ్ళకి లేదు. సామాజిక సమతుల్య నేపథ్యంలోనే పదవులు వస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరుగుతుంది, కావాలని చెప్పే మిగతా పార్టీలన్నీ కూడా విమర్శలు చేస్తున్నాయని చెప్పి విప్పు విజయరమణారావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, పెద్దపల్లి.